మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మల్కాజిగిరి కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ ఈటెల రాజేందర్ గారు, బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న పార్లమెంటు. చాలా అర్బన్ గా ఇటు ఎల్బీ నగర్ నుంచి అటు కూకట్పల్లి వరకు విస్తరించింది. ఒక మినీ ఇండియా అని చెప్పొచ్చు. అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కల్చరల్ సెంటర్. అవును, వాస్తవానికి ఛాలెంజ్ ఎవరికైనా, అంటే తక్కువ టైంలో ఇంత తిరగడం అనేది. 34 లక్షల చిల్లర ఉన్నాయన్న ఓట్లు. దేశంలోనే నెంబర్ 1. 34 లక్షలు అంటే బయట కొన్ని చిన్న దేశాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని చిన్న ఉంటాయి. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న అభ్యర్థుల్లో ముగ్గురులో పోలిస్తే ప్రజా జీవితం నుంచి ఉన్నోడు, ప్రజలతో సంబంధం ఉన్నోడు, అనుభవం ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్. గతంలో ఒక బీసీ బిడ్డ, ముదిరాజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు కూడా ముదిరాజులు 75 సంవత్సరాల్లో ఇంతవరకు ఎదగలేదు. అవును, అసలు ముదిరాజు కమ్యూనిటీ ఒకటి ఉంటుందని కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలవడం ఈటెల రాజేందర్ వల్లనే. అవును, కరెక్ట్. ఒకటి పీడిఎస్యు నుంచి వచ్చి, లెఫ్ట్ భావాల నుంచి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉంటూ కేసీఆర్ చేసిన దురాఘాతాలను ఎదిరించి బయటకు వచ్చి ఫస్ట్ టిఆర్ఎస్ కోట గడిలు బద్దలైందంటే హుజురాబాద్ ఎలక్షన్స్ తోటి. అవును, కరెక్ట్. ఆ రోజు కేసీఆర్ ఒకవైపు, తెలంగాణ సమాజం అంతా ఒకవైపు అన్నట్టు. ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ కాదు, కేసీఆర్ వర్సెస్ తెలంగాణ సమాజం అనేటట్టు తెలంగాణ సమాజం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఘనత ఈటెల రాజేందర్ది. అవును, సౌమ్యుడు, ఎవరితోనైనా రీచ్ అండ్ యాక్సెస్ లో ఉంటాడు. మేమందరం ఉద్యమంలో జైళ్లలో ఉన్నప్పుడు బెయిల్కి డబ్బులు ఇచ్చినోడు. అంటే ఎవరిపైనా కలవచ్చు. ప్లస్ పని అయితే అవ్వకపోయినా ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తాడు. కరోనా టైంలో ఆయన ఒకవైపు కేసీఆర్ తో ఇబ్బంది పడుతూనే, మరోవైపు కరోనా వైరస్ లో మొత్తం ఇలా అన్ని 29 రాష్ట్రాల్లో బాగా పనిచేసిన హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ అనే పేరు వచ్చింది. అవును, కరెక్ట్. ప్లస్ ఆయన వైఫ్ జమునారెడ్డి గారు కూడా లెఫ్ట్ మూవ్మెంట్ నుంచి రావడము, వాళ్ళ కుటుంబముతో సమాజంలో సంబంధాలు ఉండడము, అటు రెడ్డిస్ గానీ, ఇటు ముదిరాజులు గానీ, ఇటు తెలంగాణ వాదులు అందరూ కూడా ఈటెల రాజేందర్ కున్న విస్తృత పరిచయాలతో ఆయన లీడింగ్ ఉంది. ఇంకోటి, సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేస్తున్నాడు. ఆయన చేవెళ్లలో, పరిగి, తాండూరు, వికారాబాద్ ఆ ఏరియాలో బలం ఉన్న సునీతా మహేందర్ రెడ్డిని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము. సునీతా మహేందర్ రెడ్డి ప్రచారంలో రేవంత్ రెడ్డే చెప్తున్నాడు, ఆమెను చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అని. అవును, అంటే ఇదేమన్నా పాలన కాదు. కరెక్ట్ లేదు కానీ నేనే మంచుకున్నా అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఆమెను చూసి కాదు నన్ను చూసి ఓటేయండి అంటే ఆ పైకి రాదు ఆమె అర్థం కదా. అంతే. ఇంకోటి, రాగిడి లక్ష్మారెడ్డి అనేది జస్ట్ నామమాత్రం పోటీ. ఆయన ఎవరు ప్రజా జీవితంతో సంబంధం లేదు. సునీతా మహేందర్ రెడ్డి గారి హస్బెండ్ మహేందర్ రెడ్డి గారు ఆయన భూములు మింగిన భూబకాసురుడు, గుట్టలు మింగిన గుండాగాడు, కొండలు మింగిన ఆనకొండ అనే పేరు ఉంది. ఇంకోటి, ఆయన కడుపులో భూములు మొత్తం రంగారెడ్డి జిల్లా భూములన్నీ ఆయన కడుపులో పెట్టుకొని తిరుగుతున్నట్టు అంటారు కొంతమంది సోషల్ మీడియాలో. ఖచ్చితంగా సునీతా మహేందర్ రెడ్డి గారు చేవేలలో టికెట్ ఇస్తే కొంచెం పోటీ ఇచ్చేదేమో, కానీ ఇక్కడ ఆమె తేలిపోయింది. ఆమె కేవలం ప్రచారం కూడా చేయట్లేదు, కేవలం డబ్బులు పంచి గెలవాలనే ఒక కుట్రతో వస్తున్నారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు మంచి బంపర్ మెజారిటీతో గెలవడానికి అవకాశం ఉంది. అవును, దాదాపు అంటే అప్రాక్సిమేట్లీ ఇదేమన్నా మెజారిటీ ఎంత రాగలుగుతుంది అప్రాక్సిమేట్లీ అనేది చెప్పగలుగుతారా? అంటే ఈ రోజు వరకు ఉన్న సిచ్యువేషన్ అయితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు రావచ్చు అంటున్నారు. ఈ 5 రోజులు ప్రాపర్ గా బీజేపీ క్యాడర్ కనుక పనిచేస్తే అది ఇంకా 3 లక్షల వరకు కూడా పోయే అవకాశం ఉందంటున్నారు. ఓకే అన్న. సో మొత్తానికైతే మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ జెండా ఎగరవేయబోతాడు అనేది మీరు 100%.